ద్వాదశ రాశుల వారందరూ ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు. మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవికుజుల యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతి క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దినచర్యలో భాగంగా ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది. దానికి వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున 6 గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి. ఉద్యోగరీత్యా భూ సంబంధిత విషయ వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి, చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు గౌరవము మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు, ఉదాహరణకి తండ్రి గారికి 3 పిల్లలున్నారు, ఆయన ఆస్తి ఒక 100 రూపాయలు అనుకుంటే తలా 33 రూపాయలు చిల్లర రావాల్సింది, ఒక పిల్లవాడికి 50 రూపాయలు, ఇంకో పిల్లవాడికి 40 రూపాయలు, ఇంకొక పిల్లవాడికి 10 రూపాయలు, ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవికుజుల యొక్క స్థానం బాలేనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని 6 ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర 6 సార్లుగా దీపారాధన చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి, మాకే ప్రయోజనం కనిపించట్లేదు, ఎన్నోసార్లు చేశాము, అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాము, మంచి ఉద్యోగం అనుకుంటున్నాము, చేదాకా వచ్చి చేయి జారిపోతుంది, పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ, ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు, ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు, ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు 3 రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని, ఈ పాశుపత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏవో సమస్యలు ఉన్నాయని, ఏదో మనకి అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు. మనం ఏమాత్రం చేయలేము, మనకి ఇక ఇది కాకపోవచ్చు, దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే, అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశుపత అస్త్రాలని మనం ప్రయోగించాలి. ఈ హోమాది క్రతువులు అనేవి చేసుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వీటి ద్వారా అధిక లాభాలు వచ్చినట్టు కాదు, పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లినట్టు కాదు, ఏదో ఒక రకమైనటువంటి స్తబ్దు స్థితి మాత్రం ఏర్పడుతుంది. ప్రయోజనాలను ఆశించి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోవటము, అందులో ఏ పురోగతి కనిపించకపోవడము మానసిక ఆందోళనకి, భాగోద్వేగాలకి కారణమవుతుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఆరోగ్యాన్ని మాత్రం రక్షించుకునే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడే అవస్థ కనిపిస్తున్నది, అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన నచ్చక తరచుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఏ విధంగా నచ్చజెప్పి మనం బాగుపరచాలో మనకు తెలియనటువంటి ఒక అంశంగా మారుతుంది.
ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఒత్తిడికి గురవటము, కోపం తొందరగా రావటము, ఈ రకమైన సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యాపార ప్రదేశాలలో మంచి ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. తద్వారా మీ యొక్క వ్యాపార స్థలానికి మంచి పేరు అనేది వస్తుంది. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇబ్బందులు మునుపు ఏవైతే ఇబ్బంది పెట్టాయో అవి ఇప్పుడు తొలగిపోతాయి. అన్ని విధాలుగా మంచి పరిస్థితులు, పరిణామాలు అనేవి సంభవిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని అంతంత మాత్రంగానే అందుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. అవతల వాళ్ళకి ఇచ్చే కట్న కానుకల విషయంలో, లాంఛనాల విషయంలో మన వాళ్ళకి ఏమాత్రం చొరవ అవసరం లేదు. వాళ్ళు కానీ కట్నం ఇచ్చేది లేదు, ఖర్చు పంచుకునేది లేదు. కానీ ఉచిత సలహాలు మాత్రం అడగకుండానే కోట్ల కొద్దీ గుమ్మరించడము, నువ్వు వాళ్ళ సలహా తీసుకున్నావు, నా సలహా పాటించడం లేదు, నేను చెప్పింది వింటున్నావు, వాళ్ళు చెప్పింది తిరస్కరిస్తున్నావు, ఈ రకమైనటువంటి సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని అందుకోగలుగుతారు. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా మంచి విషయాలని గ్రహించుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం, మంచి శుభవార్త వినటం, ఆఖరి నిమిషంలో ఏవో కొసమెరుపులు రావడం, అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ 21 రోజుల పాటు ధూపం వేయండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు భైరవుడి యొక్క అష్టోత్తరం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కానీ క్రమం తప్పకుండా 41 రోజుల పాటు పఠించండి. తద్వారా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది. ధనాకర్షణ ఏర్పడుతుంది, జనాకర్షణ ఏర్పడుతుంది. ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది. ఇంక్రిమెంట్లు రాక, మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము, అదే స్థాయిలో జీతం పొందుతున్న వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు. మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ధనలాభం అందుకోగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర, అంటే బయలుదేరే ముందర 3 తమలపాకులలో అరచెంచా ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి. అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు.